వర్షాలు వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో శరవేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మడక్కై జంక్షన్, చూరలాల్ మల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. బాధితుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటి సంద్రం పొంగుతుంది. ఎటు చూసినా నేలకూలిన భవనాలు, బురద నిండిన వీధులు, భారీ బండరాలు, వాటి కింద నలిగిన జీవితాలే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఆ గ్రామాల మొత్తం కూడా మృత్యుదిబ్బలుగా మారిపోయాయి. కేరళ జల ప్రళయం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ఊళ్లపై పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. వందల సంఖ్యలో గాయపడ్డారు. చనిపోయిన వారిలో పిల్లలు ఉన్నారు. నేలకూలిన భవనాలు, బురద నిండిన వీధులు, నిలువునిట్టున చీలిపోయిన ప్రాంతాలు భారీ రాళ్లతో మృత్యుదిబ్బలుగా మారిపోయాయి. ఈ ప్రాంతంలో వ్యాపారానికి, పర్యాటకానికి అత్యంత కీలక ప్రదేశాలు ఆనవాళ్లు కోల్పోయాయి. మలప్పురం, కోజికోడ్ జిల్లాల గుండా ప్రవహించే చలియార్ నదిలో 40 కిలోమీటర్ల మేర అన్వేషణ కొనసాగుతుంది. వయనాడులో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. రుత్విక్, యామ్ని 6వ రోజు వయనాడు ఘటనకు సంబంధించి సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఇది సహాయక చర్యలన్నీ కూడా ఆఖరి దశకు చేరుకున్నాయని చెప్పుకోవాలి. తొలుత జరిగిన మంగళవారం వేకువజామున జరగడంతో అప్పటి నుంచి కూడా సహాయక చర్యలు అనేది కొనసాగుతున్నది. వెతికే కొద్ది మృతదేహాలు దొరుకుతూనే ఉన్నాయి. దాదాపుగా కూడా ఉండకై ప్రాంతం నుంచి చలియార్ నది ప్రవాహం మొత్తం కూడా మృతదేహాలు దొరుకుతూనే ఉన్న పరిస్థితి ఉంది. దాదాపు కూడా 6 జోన్లుగా విభజించి 40 బృందాలు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇప్పటికీ కూడా మృతదేహాలు ఇవాళ కూడా మరో 4 మృతదేహాలు దొరికినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మృతదేహాలన్నీ కూడా రోజులు గడిచిపోయాయి కాబట్టి చాలా దారుణమైన పరిస్థితుల్లోనే ఉన్నాయనే చెప్పుకోవాలి. మొత్తం బాడీ మొత్తం కూడా డీకంపోస్ట్ అయిన పరిస్థితుల్లో మృతదేహాలు దొరుకుతున్నాయి. వాటిని గుర్తించడానికి కూడా వీలు కాని పరిస్థితుల్లోనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే 40 కిలోమీటర్ల మేర కూడా ప్రమాద స్థలం నుంచి ఈ వరదలో కొట్టుకుపోవడంతో అక్కడే ఈ చూరల్మల దాటిన తర్వాత పెద్ద జలపాతం ఉంది. ఈ జలపాతంలో పైనుంచి కూడా కింద పడి నది వైపుగా కూడా కొట్టుకుపోవడంతో ఈ బాడీలన్నీ కూడా బాగా కూడా దెబ్బతిన్నాయి. శరీర భాగాలు, విడి భాగాలు దొరుకుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్ని బాడీలు, ఎన్ని మృతదేహాలని కౌంట్ చేయడం కూడా అక్కడ సిబ్బందికి కష్టతరంగా మారింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం వరకు 330 మృతదేహాలు లభించినట్టుగా కూడా తెలుస్తున్నాయి. అనేక మంది గల్లంతయ్యారు. గల్లైతే వారి ఆచూకీ ఇప్పటికీ లభించని పరిస్థితి ఉంది. దీనికోసం కూడా మొత్తం ఆ బురదలో ఏదైతే ఉండకై ఉందో ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఇల్లులు అన్ని కూడా ఇంటి పై భాగం వరకు కూడా బురద పేరుకుపోయింది. వాటిని అన్ని తొలగిస్తున్నారు. ఇళ్లలో ఏమన్నా ఇంకా మట్టి కింద ఏమన్నా మృతదేహాలు ఉన్నాయా, బండరాల కింద ఉన్నాయా అని గుర్తించేందుకు ఇటు డాగ్ స్క్వాడ్ ని కానీ, GPS సాంకేతిక పరిజ్ఞానం కానీ ఇతర సాంకేతికతను మొత్తం కూడా వినియోగిస్తూ కూడా ఈ బాడీలను ఏవైనా గుర్తించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 3 రోజుల తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో సజీవంగా కొంతమంది దొరికిన పరిస్థితి ఉంది. ఆ బురదలో కూరుకుపోయి కూడా వారు కొన ఊపిరితో ఉన్న వారిని రక్షించడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లోనే కూడా ఇంకా ఎవరన్నా సహాయం కోసం ఎదురు చూసే వారు ఉన్నారా, అట్లాగే ఈ గల్లంతైన వారి కోసం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి మొత్తం కూడా వెతుకుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ మృతదేహాలన్నీ కూడా తీసుకొచ్చి వాటిని భద్రపరిచే వ్యవస్థ కూడా లేకపోయింది. ఎక్కువ సంఖ్యలో మృతదేహాలు ఉండడంతో వారందరికీ వీలైనంత త్వరగా కూడా పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొన్ని కుటుంబాల్లో మొత్తం కూడా అందరూ కూడా చనిపోవడం కానీ గల్లంతవడం జరగడంతో కొన్ని మృతదేహాలు ఎవరికి అప్పగించాలి, దాన్ని ఎలా చేయాలనేది కూడా పాలుపోని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ బాడీలను ఎక్కువసేపుగా కూడా అక్కడ ఉంచే పరిస్థితి లేకపోవడంతో వాటిని అన్ని కూడా ప్రభుత్వమే అంత్యక్రియలు పూర్తి చేయాలని చెప్పి భావిస్తుంది. ఇలా మొత్తం కూడా ఎవరిని కదిలించినా కూడా వయనాడు ఘటన ప్రాంతంలో కన్నీటి పర్వతం అవుతున్నారు.
వారు సర్వం కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. అసలు దిక్కుచోచని పరిస్థితుల్లోనే వారందరూ కూడా ఉన్నారు. అసలు ఒక్క రాత్రిలోనే మొత్తం కూడా ఊరు నామరూపాలు లేకుండా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అక్కడికి ఈ ప్రమాదంలో బతికి బయటపడిన వారు ఆ సంఘటనా ప్రాంతానికి వచ్చి అసలు వారి అంతు చిక్కని విధంగా కూడా వారి ఆవేదన అనేది నెలకొన్న పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే సహాయక చర్యలు చేపడుతున్న ఆ ప్రాంతంలో విరాళాలు కూడా ప్రముఖులందరూ కూడా ఎక్కువ విరాళాలు ఇస్తున్నారు. అల్లు అర్జున్ కూడా 25 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించినట్టుగా కూడా కొద్దిసేపటికి ప్రకటించారు.